నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు లడ్డు కల్తీ, నెయ్యి కల్తీ విషయంలో చాలా విషయాలు చూస్తూ వచ్చాం అప్పటి నుంచి ఇప్పటి వరకు. మొదటి 2-3 రోజుల వరకు అనుకోండి, పోనీ నిన్న మొన్నటి వరకు కూడా అనుకోండి, ఒక విధంగా అయితే అది వైసీపీకి చాలామంది నమ్మారు అనుకుంటే కనుక అది కొంచెం డ్యామేజే, పెద్ద డ్యామేజే. సరే, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయితే చాలామంది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది, అది ట్విట్టర్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, హిందూ సమాజానికి చంద్రబాబు సారీ చెప్పాలి అని. ఆ ట్రెండ్ అవుతున్న దీన్ని వైసీపీ వాళ్ళే చేస్తున్నారని వాళ్ళు అనొచ్చు, లేకపోతే వాలంటరీగా చాలామంది హిందువులు హర్ట్ అయ్యారు కాబట్టి ఆ విషయాన్ని ఓకే, సుప్రీంకోర్టు ఇలా చెప్పింది, వీళ్ళు అడిగిన ప్రశ్నకి వీళ్ళ దగ్గర సమాధానాలు లేవు కాబట్టి ఇది నిజంగానే ఒక పొలిటికల్గా ఏదో మైలేజ్ కోసమో లేకపోతే వాళ్ళని బదనాం చేయడానికి ఈయన ఇలా చేశారని చెప్పి కొంతమంది నమ్ముండొచ్చు. మొత్తానికి ఓవరాల్గా సార్, టీడీపీ పైచేయి సాధించినట్లా అంటే చంద్రబాబు గారు, లేకపోతే వైసీపీకి డ్యామేజ్ జరిగినట్లేనా? టీడీపీకి డ్యామేజ్ జరిగింది. టీడీపీ ఏం చేసిందంటే, ఒక బ్రహ్మాండమైన ఆయుధాన్ని మనం వైసీపీ పైన వేస్తున్నాము, దీనికి తిరుగులేదు, ఇంకా జగన్ అయిపోయింది, అతని ఇమేజ్ మొత్తం డౌన్ అయిపోతుంది. ఎందుకంటే ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన తిరుమల ఆలయానికి సంబంధించిన ఒక విషయం. అది జగన్ హిందూ వ్యతిరేకి అని ప్రూవ్ చేయడానికి మనకి ఇంతకు మించిన ఆయుధం లేదు అనుకొని ఆ లడ్డూ కల్తీ అనే దాన్ని జనంలోకి వదిలేరు. సరే, నిజం అబద్ధాల సంగతి పక్కన పెడితే అది చాలా లక్షలాది మంది, కోట్లాది మందికి సంబంధించిన విషయం అయినప్పుడు దానికి చాలా విజ్ఞత, సంయమనము మన దగ్గర చాలా పకడ్బందీగా దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు మన దగ్గర దానికి సంబంధించిన మొత్తం మెటీరియల్ అన్నీ ఉన్నప్పుడే మనం మాట్లాడాలి. అంటే మామూలుగా రాజకీయ ఆరోపణలు చేసుకోవడం వేరు, ఒక మతము లేదా ఒక దేవాలయానికి సంబంధించిన ఆరోపణలు చేస్తున్నప్పుడు బ్యాలెన్స్ పాటించకపోతే ఏం జరుగుతుందంటే విపరీతంగా నష్టం జరుగుతుంది. రాజకీయంగా నష్టం జరుగుతుంది, వ్యక్తిత్వపరంగా జరుగుతుంది, అన్ని రకాలుగా కూడా నష్టం జరుగుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకులు, అంటే ఎవరో ఒక సెకండ్ గ్రేడ్ లీడరు ఇంకొకరు ఈ మాటలు అని ఉంటే దానికి అంత ఇంపాక్ట్ ఉండేది కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ లీడరు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక రాష్ట్రానికంతా హెడ్ అతను, ఆయనే ఈ ఆరోపణలు చేసేసిన తర్వాత దానికి జనరల్గానే దానికి అల్లుకుంటుంది కదా, కార్చిచ్చులాగా అల్లుకుంది అది. అంటే అప్పటి వరకు తిరుమల లడ్డు తిన్న వాళ్ళు కూడా ప్రసాదాలు రోజు వెళ్ళి దర్శనాలు చేసుకొని తింటూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఒక రకమైన భయం. అంటే మనం ఏం తిన్నాము, ఇంత కల్తీనా, ఇంత అన్యాయం జరిగి ఉంటుందా, ఇంత అన్యాయం జరిగిపోయిందా. సరే, తెలుగుదేశం ఎలాగో అడ్వాంటేజ్ తీసేసుకొని దాన్ని ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గర ఏమి సాక్ష్యాధారాలు ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే 2 నెలల తర్వాత రిపోర్ట్ వచ్చిన 2 నెలల తర్వాత తానేదో దేవుడికి అపచారం చేసేస్తాను ఇది చెప్పకపోతే అనే ఫీలింగ్తో నేను చెప్పాను అని అనడం అనేది కరెక్ట్ కాదు. 2 నెలల గ్యాప్లో మీరు ఏం చేశారు, నిజంగా జరిగిందా, జరగలేదా, దీనికి సంబంధించినవన్నీ మన దగ్గర ఉన్నాయా, పక్కని ఒక టెంపుల్కి సంబంధించి నోరు జారితే దానివల్ల వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ ఆలోచించాలి కదా. రాజకీయం ఒకటే ముఖ్యం కాదు. ప్రకాశం బ్యారేజ్ని ఏదో 3 పడవలు పెట్టి పగలు కొడతారు అనేది ఒక పీలర్ వదిలేరు, ఆ పడవలతో ఎలా పగలు కొడతారు, అది జస్ట్ కామన్ సెన్స్. అది ఆ పడవలతో ప్రకాశం బ్యారేజ్ని పగలు కొట్టడం అంత సులభమే అయితే ఏ టెర్రరిస్టులో కూడా చాలా ఈజీగా చేయగలరు కదా ఆ పనిని. సరే, వైసీపీ వాళ్ళ మీద బురదయ్యాలి కాబట్టి వేసేసామని సంతోషపడ్డారు. సరే, అది ఏమైందో కూడా తెలియదు, వాళ్ళ మీద కేసులు పెట్టింది లేదు, వాళ్ళు ఎవరు ఆ నిందితులు తెలియదు, ఆ బోటు ఓనర్లు ఎవరో తెలియదు. సరే, అది పెద్ద పట్టించుకోరు జనం, ఎందుకంటే అది వాళ్ళ మైండ్లో ఏమి ఉండదు. ఆ ప్రకాశం బ్యారేజు, బోట్లు ఇవన్నీ పెద్ద ఉండదు. అట్లాంటి రాజకీయ ఆరోపణలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అటు ఇటు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే కీలకమైన ఒక తిరుమల ఆలయానికి సంబంధించి వచ్చేసరికి ఇది మొత్తం నేషనల్ వైడ్ ఇష్యూగా మారిపోయింది. అది ప్రకాశం బ్యారేజ్ ఇష్యూ అనేది ఆంధ్రప్రదేశ్ ఇష్యూ, అది తిరుమల టెంపుల్ అనేది మొత్తం భారతదేశము, ప్రపంచంలో ఉన్న అందరూ హిందువులు సంబంధించిన విషయంగా మారిపోయింది. ఇంత తీవ్రమైన విషయం మారిపోయినప్పుడు ఒక ఆయన ఆనం వెంకటరమణారెడ్డి గారు అనే ఆయన ఎన్డీడీబీ రిపోర్ట్ పట్టుకొని నోటికి ఏమొస్తే అది మాట్లాడారు. ఇంత అన్యాయం జరిగిపోయిందా, ఇంత మోసమా, ఇది కలికాలమా, అది ఇది ఆయన అన్నారు. మొత్తం తెలుగుదేశం ఏమైపోయిందంటే తాము అడ్వాంటేజ్ పైచేయి సాధిస్తున్నాం అనుకుని విపరీతమైన డిబేట్లు పెట్టి, చర్చలు పెట్టి, అవి పెట్టి ఇవి పెట్టి వైసీపీని పూర్తిగా పొడగొట్టేశాము, ఇమేజ్ లేకుండా చేసేసాము అనే ఒక భ్రమకు గురైనారు. ఎంతసేపు తిరుమల ఆలయాన్ని తాము భ్రష్టు పట్టిస్తున్నాము అనే విషయాన్ని వదిలేసి
వైసీపీని పొలిటికల్గా మనం సమాధి చేస్తున్నాం అనే భ్రాంతిలోకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్లంతా మాట్లాడినారు. ఇప్పుడు ఏమైంది? కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది, వైసీపీ సుప్రీంకోర్టులో వేసింది. సుప్రీంకోర్టు సరే 3వ తేదీ కూడా ఇంచుమించుగా ఇదే చెప్తారు. సుప్రీంకోర్టు ఇప్పుడు మాట్లాడిన వ్యాఖ్యానాలకు వ్యతిరేకంగా 3వ తేదీ ఏముండదు. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేది దేశంలో అత్యున్నత న్యాయస్థానం. అక్కడ ఒకసారి మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళు లేదు సుప్రీంకోర్టు తప్పు చెప్పింది అనడానికి వీలు లేదు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం ఇరుకాటంలో పడింది. చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి తన దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయని ఇలా వ్యాఖ్యానించారు. ఇది కరెక్ట్ కాదు కదా, మీరే ముఖ్యమంత్రిగా ఉండి మీరే సిట్టు వేస్తే అది ఏమి దర్యాప్తు చేస్తుంది? ఇప్పుడు మా ఇంటి మీద నేనే ఒక దర్యాప్తు కమిటీ వేశాను అనుకోండి, ఆ దర్యాప్తు కమిటీ వాళ్ళు నాకు అనుకూలంగా చెప్తారా వ్యతిరేకంగా చెప్తారా? నేను నియమించిన కమిటీ నాకు వ్యతిరేకంగా ఎందుకు చెప్తుంది? జస్ట్ లాజిక్ కదా అది. సిట్ అనేది ఏం చేస్తుంది? సిట్ అనేది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాకుంది. ఏవో ఆధారాలు అంటారు, అవంటారు, ఇవంటారు. ఏం ఆధారాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర? ఆ ట్యాంకర్ల నెయ్యిని కలపలేదు మొర్రు అని మీరే అంటున్నారు. కలిపారు అనే దానికి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని ఇప్పుడు ప్రూవ్ చేస్తారు? సిట్ దర్యాప్తులో చేయలేరు. కాబట్టి మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇంతకాలము ఆయన చాలా ఆరోపణలు, విమర్శలు ఇవన్నీ పొలిటికల్గా ఎన్నో చేశారు కదా. ఇది ఈ తిరుమల ఆలయం విషయంలో మాత్రం ఆయన ఇరుక్కుపోయారు. ఇప్పుడు ఏమిటంటే నేషనల్ వైడ్ అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. మీరు ఎలా హిందూ సమాజానికి క్షమాపణ చెప్తారా? మీరు ఎలా నోరు జారారు? ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యానాలు చేసిన తర్వాత దీనికి మీ దగ్గర ఏమి సమాధానం ఉంది? లేదు నేను తప్పు చేశాను, నేను అపచారం చేశాను అంటారు. అప్పుడు ఎవరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలా? మీరే కదా ప్రాయశ్చిత్తం చేసుకోవాలా. మీరు ఏదో జగన్ ప్రభుత్వం ఏదో తప్పులు చేసింది, తిరుమలలో ఏదో లడ్డూలో కలిపేసింది, మేము ఆ దీక్షలు చేస్తాం ఈ దీక్షలు చేస్తాం అంటున్నారు కదా. మరి ఒక తప్పుడు ఆరోపణని జనంలోకి వదిలిన తర్వాత ఎవరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలా? మీరే చేసుకోవాలా. కాబట్టి తెలుగుదేశము ఈ మొత్తం దీంట్లో కూరుకుపోయి తన పరువును పోగొట్టుకుంది. ఇప్పుడు దాని నుంచి బయటపడడానికి శతవిధాల ప్రయత్నిస్తూ ఎన్నెన్నో పిల్లి మొగ్గలేస్తూ ఉంది. లేదు ఆయన దేవుడికి అపచారం చేయకూడదని చెప్పారే తప్ప ఆయన దురుద్దేశం ఏమీ లేదు అంటున్నారు. దేవుడికి అపచారం జరుగుతున్నప్పుడు అప్పుడే చెప్పాల్సి ఉంటుంది. జూలై నుంచి 2 నెలలు ఎందుకు తీసుకున్నారు? కాబట్టి వీడికి సమాధానం లేదు. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం అయిపోయి వరుసగా వీళ్ళు భౌతిక దాడులు చేయడము, రకరకాలుగా ఆయన మీద ఆరోపణలు చేయడము ఇవన్నీ చేస్తున్నారు కదా. వీటితో ఆయన కుప్పగూలిపోతాడు, ఇంకా పార్టీ పైకి లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ తెలివి తక్కువ పనుల వల్ల ఆ పార్టీని వీళ్ళే లేపి నిలబెడుతున్నారు. దీనివల్ల వైసీపీ ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీదే పై చేయండి. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారికి నేషనల్ వైడ్ ఒక గుర్తింపు అయితే ఉంది. జాతీయ పార్టీ గుర్తింపు ఉందా లేదా అంటే దాన్ని చాలామంది ఇలా రూల్స్ అవన్నీ ఏమైనా మాట్లాడినా కానీ మొత్తానికి ఆయన అయితే జాతీయ రాజకీయాల్లో కూడా కాస్తో కోస్తో చక్రం తిప్పిన వ్యక్తి. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న పేరు ఆయన ఏదైనా చిన్నది మాట్లాడినా అది వాళ్ళు కూడా దాన్ని చూస్తారు. పైగా చంద్రబాబు గారు జస్ట్ మామూలు వ్యక్తిగా లేకపోతే ఎక్స్ సీఎం కాదు, ఇప్పుడు సీఎం ఆయన. కాబట్టి ఆయన అన్న మాటలను అందరూ సీరియస్ తీసుకున్నారు. ఇప్పుడు అది కాదు అని తెలిసిన తర్వాత అందరూ ఏమో అంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత ఆయన్ని నేషనల్ వైడ్గా నిజంగానే అందరూ అడుగుతున్నారు ఎలా మాట్లాడారు ఇలాగా అని. సరే మరి డ్యామేజ్ అయితే జరిగింది. అటు హిందువులు వాళ్ళకి అంటే వాళ్ళు ఏదైతే అభిమానంగా వాళ్ళు అత్యంత ఆరాధ్య దైవంగా కొలుస్తారో అక్కడ అలాంటి డ్యామేజ్ ఒకటి జరిగింది వాళ్ళ మనోభావాలకు సంబంధించి. టీడీపీకి ఒక డ్యామేజ్ జరిగినట్లే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ ప్రాయశ్చిత్త దీక్ష ఊరికే చేపట్టి అనవసరంగా ఆయన నవ్వులు పాలయ్యారు. మొత్తానికి ఓవరాల్గా ఏంటంటే ఒక రకంగా కంక్లూజన్ వచ్చినట్లే. ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ ఉన్నాయి కానీ వైసీపీని భ్రష్టు పట్టించాలనుకుని వీళ్ళే భ్రష్టు పట్టారు. రైట్. వైసీపీ ఏమీ ఆరోపణలు చేయలేదు తెలుగుదేశం పైన. వైసీపీ ఏమిటంటే తెలుగుదేశము తమ మీద దాడులు చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవడానికి ఏదో పోరాడుతూ ఉంది. అంటే వాళ్ళు ఒక రకంగా డిఫెన్స్లో ఉన్నారు, అఫెన్స్లో లేరు. ఈ పరిస్థితుల్లో వీళ్ళు తాము పరిపాలన చక్కగా చేస్తున్నామని, పథకాలు బ్రహ్మాండంగా ఇస్తున్నామని, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా తెలుసుకోండి అని, లేదా జగన్ అప్పుడు కనిపించేవాడు కాదు చంద్రబాబు నాయుడు రోజు కనిపిస్తున్నాడు కానీ ఇలా వీళ్ళు ముందుకెళ్ళి ఉంటే వీళ్ళు ఖచ్చితంగా పై చేయిలోనే ఉండేవాళ్ళు. కేవలం 3 నెలలే కదా అయ్యింది.
ఈ 3 నెలలు వీళ్ళు అడ్వాంటేజెస్ తీసుకోకుండా ఎంతసేపు ఏం చేస్తున్నారంటే వైసీపీని భ్రష్టు పట్టిద్దాము, వైసీపీని ప్రజల్లో ఇమేజ్ లేకుండా చేద్దాము అనే ఆలోచనలు ఇరుక్కున్నారు. తమను తాము పైకి లేపుకునేది వదిలేసి వైసీపీని కిందికి చూసేద్దాము అని వైసీపీ ఎక్కడుంది? మీకు ఇంకా 4 సంవత్సరాల 9 నెలల కాలం వైసీపీ ఏమీ చేయలేదు, మధ్యలో ఏవైనా స్థానిక ఎన్నికలు వస్తే తప్ప. మరి 4 ఏళ్ల 9 నెలల పాలనా కాలం పెట్టుకొని మీరు వైసీపీని ఇప్పటి నుంచి ఏదో మేము వీక్ చేస్తున్నాం అనుకుని వైసీపీని కూర్చుని నిద్రపోతున్న దాన్ని లేపి నిలబెట్టారు. జగన్ కొంతకాలం పాటు ఇంట్లో నుంచి బయటికి రాడు, యాక్టివ్ రాజకీయాల్లోకి రాడంటే ఆయన కొద్ది రోజుల్లోనే ఆయన తీసుకొచ్చి యాక్టివ్గా వదిలేరు. మీరు ఢిల్లీలో ధర్నా చేసే వరకు తీసుకెళ్లారు. ఇప్పుడేమిటి, ఆయన మీద వేసేసాం బురద, ఇంకా ఆయన తిరుమలకు రాడు, ఏమి రాడు, డిక్లరేషన్ అని ఇరికిచ్చేసినాము, ఈ లడ్డూలు ఇరికిచ్చేసినాము అని సంబరపడ్డారు. సుప్రీంకోర్టు సాక్షాత్తు ఈ దేశంలో ఉన్నటువంటి ఉన్నతమైన న్యాయస్థానమే మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు అని చెప్పింది. ఎవరికి చెప్పింది? చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడికి చెప్పింది. ఎవరో జూనియర్ నాయకుడు, పెద్దగా రాజకీయ అనుభవం లేనివాడు ముటిక్కాయలు తిన్నాడంటే ఒకేలే ఆయన తెలియక చేశాడు అనుకోవచ్చు. మీరు ఎంత 4 సార్లు ముఖ్యమంత్రి, 40 ఏళ్లకు పైగా రాజకీయాలు, యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నారు. కేంద్రంలో ఇప్పుడు మీ ప్రభుత్వంతో మీ సహకారంతో ప్రభుత్వం ఉంది. అంతకు మునుపు కూడా కేంద్రంలో మీరు ఫ్రంట్లో చక్రం తిప్పారు, బీజేపీలో చక్రం తిప్పారు. ఇన్ని తెలిసిన వాళ్ళు మీరు తీసుకొచ్చి తిరుమల గురించి మీకంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు? చిన్నప్పటి నుంచి మీ ఊరు పక్కనే కదా కొండ, మీ ఊరు తెల్లారి లేస్తే మీకు కొండే కదా కనిపిస్తుంది. వాళ్ళ ఊరు నిద్రలేచి బయటకు వస్తే వాళ్ళ కొండే కనిపించేది, తిరుమల కొండే కనిపించేది వాళ్ళకి. తెల్లవారు లేస్తే కనిపించే తిరుమల కొండ విషయంలో మీరు అంత తొందరగా నోరు జారేసి నేనేదో ఇరికిచ్చేసినాను, కల్తీ చేసేసినారు, కొవ్వు చేశారు, అది చేశారు, ఇది చేశారంటే ఇదంతా ఆయనకి ఏ రకంగా మైలేజ్ అవుతుంది? అది డ్యామేజే కదా అయింది. ఇప్పుడు ఈ డ్యామేజ్ నుంచి బయటపడడానికి ఇంకేదో కొత్తది సృష్టిస్తారో చూడండి కావాలంటే. ఈ మొత్తం వ్యవహారం జనం మర్చిపోయేలా చేయడానికి ఏదో ఒక కొత్త స్కాము, కొత్త స్కాండలో, కొత్త విషయాన్ని డైవర్ట్ చేస్తారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్లో వీళ్ళు ఆరితేరిపోయారు. ఈరోజు చాలా పత్రికల్లో ఏమొచ్చింది, అదే జగన్కి గన జరిగి ఉంటే ఎట్టొచ్చిండేది? పెద్ద ఇంత అక్షరాలతో ఎలా వచ్చిండేది? సుప్రీంకోర్టు చేతిలో ముట్టికాయలు తిన్న జగన్, సుప్రీంకోర్టు తీవ్రంగా జగన్ కార్యక్రమాలను నిందించింది, ఇలా కదా వచ్చేది. మరి ఇలా వచ్చిందా? చాలా సున్నితంగా వచ్చింది అది. రైట్ సార్, మరొక నిందకో ఇంకొక దేనికోవడానికి మొత్తానికి అయితే వైసీపీ సిద్ధపడాలి. ఇప్పటి నుంచి రెడీగా ఉండాలి వైసీపీ. ఇంకోటి రెడీ ఇది అయింది. దీని నుంచి వైసీపీకి మైలేజ్ వస్తుందని గ్రహించే లోపు ఇంకొకటి ఏదో రెడీగా ఉంది వాళ్ళ కోసం. అదేమిటనేది తెలియదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.